మండలంలో శ్రీ అరుణ్ కుమార్ గారు వారి నియో లిటిల్ ఫ్లవర్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని తను నేను చూశాను, ట్రస్మాల్లో కూడా చాలా డైనమిక్ పర్సన్. సో తను విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఒక 1-2 డేస్లో తను ఇదంతా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా మంచి ప్రోత్సాహకరంగా అనిపిస్తుంది. స్టూడెంట్స్ అందరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎండ వేడిని తట్టుకునేటట్టు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. సో ఈ అవకాశాన్ని అంటే పెద్దలందరూ చెప్పారు ఇప్పటి వరకు. సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలి పిల్లలు అన్న ఉద్దేశంగా తను మొత్తం మండలంలో ఉన్న స్కూల్స్, కాలేజెస్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేశారు. సో మన ఎంఈఓ సార్ గారు కూడా చాలా కోఆపరేట్ చేసి తను అందరికీ నోటీసులు అంటే ప్రొసీడింగ్స్ పంపించడం అనేది మనకు సంతోషదాయకం. ఇలాగే ప్రతి మండలంలో కూడా ప్రతి స్కూల్ విద్యార్థులు దీన్ని వీక్షిస్తే వాళ్ళలో ఇలాంటి, ఎందుకంటే చిన్న పిల్లలు ఇప్పుడు ఒక 1 అవర్ ముందు చెప్తేనే వాళ్ళందరూ వితౌట్ సీయింగ్ ద పేపర్స్ వాళ్ళు ఓరల్గా చెప్పగలిగే ఇంటెలిజెన్స్ పిల్లలకు ఉంది. అది ఇప్పుడు మేము చూసాం ప్రత్యక్షంగా. సో వాళ్ళని ఇంకా మనం మంచిగా మోటివేట్ చేస్తే, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఇస్తే వాళ్ళు ఇంకా మంచిగా ఎదిగి ఇట్లాగే అబ్దుల్ కలాం గారు ఏదైతే కళలు ఊహించుకున్నారో పిల్లలు కూడా అలాంటి యంగ్ సైంటిస్ట్ కాగలరని నేను భావిస్తున్నాను. ఇది 10 డిస్ట్రిక్ట్స్లో 10 డిస్ట్రిక్ట్స్ తీసుకున్నారు. పాత 10 డిస్ట్రిక్ట్స్ తీసుకొని ఓన్లీ తెలంగాణ మట్టికి 100 డేస్ ప్రోగ్రామ్గా డివైడ్ చేశారు. దాంట్లో 10 డేస్ ఆల్రెడీ అక్కడ ఆదిలాబాద్లో జరిగింది, నిర్మల్ అయింది. నెక్స్ట్ నిజామాబాద్కి 5 డేస్ అండ్ కామారెడ్డి 5 డేస్. సో మనకి నిజామాబాద్లో 2 డేస్ జరిగింది. నెక్స్ట్ చందూరు, నెక్స్ట్ ఈరోజు మనం నందిపేటలో ఉంది. రేపు మళ్ళీ నెక్స్ట్ తాడ్వాయికి వెళ్తుంది కామారెడ్డి డిస్ట్రిక్ట్లో, అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈరోజు మన నియో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నందు ఈ సైన్స్ ఎగ్జిబిషన్, యాక్చువల్లీ సైన్స్ అని చెప్పుకోవచ్చు, రాబోయే రోజుల్లో ఉన్న నేషనల్ డే సైన్స్ని పురస్కరించుకొని మేము ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. అయితే దీనికి సపోర్ట్గా మాకు ఏదైతే కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ వారి ఆధ్వర్యంలో ఎక్స్పో ఏదైతే జరుగుతుందో దాన్ని తెలంగాణలో 100 రోజుల భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్కి ఇచ్చిన 5 రోజులలో దీన్ని మన నందిపేట రూరల్ ఏరియాకు మా పిల్లలకు కూడా ఒక అద్భుతమైన అవకాశం రావాలన్న ఆలోచనతోనే మా యొక్క ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, అలాగే ఇక్కడున్న కాలేజీలు అందరి ఆర్గనైజేషన్స్తో ఇక్కడ మా స్కూల్లో ఈ పెద్ద ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఇక్కడికి అన్ని గవర్నమెంట్, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు రావడం జరిగింది. దాదాపు 20 ప్రోటోటైప్ మోడల్స్ DRDO, ఇస్రో నుంచి తయారు చేసిన మోడల్స్ను ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కలాం గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక సైంటిస్ట్ వలె ఎదిగి మనకు భారతదేశానికి రక్షణ వలె ఉండాలనే ఆశయంతోనే ఈ మిసైల్స్ను ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైతే ఇస్రో, DRDO, శ్రీహరికోట, తిరువనంతపురం ఇవన్నిటికీ మనం వెళ్ళాలంటే వెళ్ళలేము. అక్కడ ఉన్న సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల అక్కడ మనం చూడలేం. కాబట్టి వాటి యొక్క మోడల్స్ని మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి ఈ KIY ఆర్గనైజేషన్ నరేష్ సార్కి, CEO నరేష్ సార్ గారికి, ఆ అబ్బాయి కోఆర్డినేటర్ సాయి గారికి, అలాగే మాకు సహకరించినటువంటి మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మన గంగాధర్ సార్ గారికి, మా తోటి ట్రస్మా సభ్యులు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మన నందిపేట్ మండలంలోని నియో లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో DRDO డెవలప్ చేసినటువంటి మిసైల్స్, అలాగే ఇస్రో డెవలప్ చేసినటువంటి శాటిలైట్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఒకే వేదిక దగ్గర పిల్లలందరికీ కూడా అనుభవంలోకి రావడానికి ఒక మంచి ఇనిషియేషను అరుణ్ ఆధ్వర్యంలో మన నియో లిటిల్ ఫ్లవర్ స్కూల్ తీసుకోవడం జరిగింది. అలాగే వీరికి మేడం సర్లా మహేందర్ రెడ్డి గారు సహకరించారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులే కాకుండా మా గవర్నమెంట్ పాఠశాలల విద్యార్థులు కూడా ఈ ఎక్స్పోను సందర్శించడానికి అనుగుణంగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత
యుద్ధ రంగంలో కానివ్వండి, అంతరిక్ష యాన రంగంలో కానివ్వండి ఎలా అభివృద్ధి చెందింది అనేటువంటిది ఒక ఆర్డర్ ప్రకారము ఇక్కడ ఈ ఎక్స్పోలో మనకు ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభవం మనకు కలుగుతుంది. కాబట్టి పిల్లలందరికీ కూడా ఒక సైంటిఫిక్ అటిట్యూడ్ పెరిగే అవకాశం ఉంది. పిల్లలకు కూడా ఒక ఆలోచన, అంటే మనం కూడా ఇలాంటి ఈ శాటిలైట్ తయారు చేయడం కానీ, లేకపోతే ఈ మిసైల్స్ తయారు చేయడం కానీ, ఇటువంటి రంగాల్లో కూడా ఆసక్తి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది. ఈ రంగంలో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్కు, అలాగే సహకరించినటువంటి నియో లిటిల్ ఫ్లవర్ యాజమాన్యానికి, మేడం సరళ మహేందర్ రెడ్డి గారికి, అందరికీ కూడా నేను నా తరపున మండల విద్యాశాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఇటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా మా మండల విద్యాశాఖ తరపున ఎప్పుడు కూడా నా సపోర్ట్ ఉంటుంది. ఇటువంటి ఎగ్జిబిషన్స్ కానీ, ఇలాంటి సైన్స్ ఫేర్లు కానివ్వండి, ఇటువంటి ఎక్స్పోలు కానివ్వండి, బహుశా నేను కూడా ఇప్పటివరకు ఇవి చూడలేదు, విన్నాను, తెలుసుకున్నాను, వీటి గురించి నాకు బాగా తెలుసు. అయినా కూడా ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం పిల్లలకు మాకు పెద్దలకు కలిగింది. ఒక రకమైనటువంటి మంచి అనుభూతిగా ఇది ఉంటుంది. ఇది ఒక మెమొరీ లాగా ఉంటుంది. ఇంత పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ పని చేసినటువంటి ఈ సంస్థకు, ఈ ఇన్స్టిట్యూట్కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటివి ముందు ఏర్పాటు చేయాలని ఆ శక్తి మరి మా అరుణ్ గారికి ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మరి ఇంత పెద్ద మొత్తంలో, ఎందుకంటే తక్కువ టైంలోనే ఇది మరి అనుకోవడము, అవకాశం రావడము, నందిపేటకు మా ట్రస్మా నుంచి, అదేవిధంగా మన ఎంఈఓ సార్ గారి యొక్క ఆయన యొక్క ఆధ్వర్యంలో కూడా గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ 3 మండలాల యొక్క స్కూల్స్ అనేటువంటి ఇక్కడికి రావడం జరిగింది. మరి చక్కటి ఈ యొక్క పిల్లలందరికీ కూడా ఆదర్శంగా మరి ఉంటుందని కోరుకుంటున్నాము. అదేవిధంగా మున్ముందు కూడా ఇలాంటి మరి మంచి కార్యక్రమాలు, పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు మరి మా ట్రస్మా తరఫు నుంచి కానీ, అదేవిధంగా మా ఎంఈఓ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి యొక్క సహకారంతో ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఏదైనా కూడా డబ్బుతో కూడుకుంది. ఇక్కడ మనం హైదరాబాద్ వెళ్ళి, అదేవిధంగా డిఆర్డిఓకి వెళ్ళాలంటే కూడా ఖర్చుతో కూడుకుంది. అదేవిధంగా సెక్యూరిటీ ప్రాబ్లం మనకి, ఎందుకంటే అందరికీ అవకాశం ఇవ్వరు. దాదాపుగా మరి ఇట్లాంటి కార్యక్రమాలు అనేటువంటి పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా అబ్దుల్ కలాం గారి యొక్క ఆశయాలు, తన ఒక బుక్ మరి రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్ని 150 రూపీస్కి, 100 రూపీస్కే మనకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంటు ఈ బుక్ని తీసుకున్నట్లయితే మరి ఇందులో చాలా విషయాలు, తన యొక్క జీవితకాలం అంతా కూడా భారతదేశానికి సేవ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క మిసైల్స్ తయారు చేయడం, మిసైల్స్ పితామహుడు అంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రపంచంలో భారతదేశానికి మంచి పేరు ప్రత్యేకతలు అనేటువంటివి అబ్దుల్ కలాం గారి యొక్క మరి ఆయన యొక్క ఇన్స్పిరేషన్ తోటి, ఆయన యొక్క కళలతోటి మనం సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మరి అబ్దుల్ కలాం గారి యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని మరి విద్యార్థులందరూ కూడా మరి మున్ముందు ఆయన ఆశయాలు తగ్గట్టుగా మంచి సైంటిస్టులు కావాలని